యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న తెలంగాణ సాయుధ పోరాటం సాహిత్య సాంస్కృతిక రంగాలపై తనదైన ముద్ర వేసింది. తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కవులు రచయితలకు ముడిసరుకుగా మారింది. కవిత్వం, పాట, కథ, నవల వంటి ప్రక్రియలకు ప్రేరణగా వస్తువుగా నిలిచింది. పోరాట ఇతివృత్తంగా ఎన్నో నాటకాలు, సినిమాలు వచ్చాయి. సాయుధ పోరాటం సందర్భంగా తెలంగాణేతర ప్రాంతాల వారు కూడా విస్తారమైన సాహిత్య సృజన చేశారు. తెలంగాణ పోరాట సాహిత్యంలోని అన్ని ప్రక్రియల కంటే ఎక్కువగా కవిత్వాన్ని, పాటను ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదు. సుద్దాల హనుమంతు మొదలు వేలాది మంది కవులు, గాయకులు ఇక్కడి జీవనాన్ని అక్షరీకరించారు. హనుమంతు రచించిన పల్లెటూరి పిల్లగాడ పాట తెలంగాణలో ప్రతి గ్రామాన్ని చేరింది. బండెనక బండి కట్టి అంటూ నైజాం నవాబును ఎదిరించే సాహసం కవిత్వం చేసింది. సాయుధ పోరాటంలో అమరుల త్యాగాలను గానం చేస్తూ వేలాది పాటలు తెలుగు నేలంతా మారుమోగాయి. సాయుధ పోరాట సమయంలో ఎందరో అజ్ఞాత కవులు పాటలు, పద్యాలు రాశారు. కమ్యూనిస్టు పార్టీలో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు వంటి వారు కథలు, గీతలు రచించారు. గ్రామీణ కళారూపాలైన జముకుల కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలకు సైతం తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీలో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు వంటి వారు కథలు, గీతాలు రచించారు. గ్రామీణ కళారూపాలైన జముకుల కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలకు సైతం తెలంగాణ సాయుధ పోరాటం కథ వస్తువైంది. సాయుధ పోరాటం అందించిన సాహిత్య వారసత్వం నేటి ప్రత్యేక ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ ప్రాంత ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నిలిపి ఉంచేందుకు సాయుధ పోరాట కాలం నాటి సాహిత్యం ఎంతో దోహదం చేసింది. ఈ ప్రాంత ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నిలిపి ఉంచేందుకు సాయుధ పోరాట కాలం నాటి సాహిత్యం ఎంతో దోహదం చేసింది.